వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పుష్కర భాగ డిగ్రీస్, పుష్కర భాగ నవాంశ. ఇక్కడ మీరు చూస్తే మీకు టేబుల్లో కనిపిస్తుంది ఈ పుష్కర భాగ డిగ్రీసు, పుష్కర భాగ నవాంశ. ఈ టేబుల్ అంతా దీంట్లో మీకు స్పెసిఫిక్ డిగ్రీస్ D1లో, ఈ పుష్కర డిగ్రీస్ అంతా D1లో మనం చూస్తాం. ఈ పుష్కర భాగ నవాంశ అంతా D9లో అది ఎక్కడ పడుతుందో వాటి ప్లేస్మెంట్ అన్నమాట. అయితే ఒక్కొక్క రాశికి 2 డిగ్రీస్, 2 స్పెషల్ పాయింట్స్ అన్నమాట. పుష్కర డిగ్రీస్ స్పెషల్ పాయింట్స్ అని ఇచ్చారు. ఈ పాయింట్స్లో గ్రహాలు పడితే ఆ గ్రహాలు అన్నవి నవాంశలో ఎక్కడ పడతాయి దాన్ని పుష్కర నవాంశ అని అంటారు. సో పుష్కరం అంటేనే మనకి అర్థమైపోతుంది పేరులోనే, అది పవిత్రమైనది, బెనిఫిక్ అండ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ని ఇచ్చేదన్నమాట. అది కూడా మనకి లగ్నం ప్రకారం అంటే D1 లగ్నం ప్రకారం, అలానే D9 నవాంశ లగ్నం ప్రకారం కూడా అవి కేంద్ర కోణాలు అయితే మంచి బెనిఫిక్ రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి. ఒకవేళ అవి దుస్థానాలు అయి ఉంటే, త్రికాల్లో పడి ఉంటే, 6, 8, 12 స్థానాల్లో పడి ఉంటే మ్యాలిఫిక్ రిజల్ట్ అన్నది తగ్గుతుంది. వాటి తాలూకా నెగిటివిటీ అన్నది, ప్లానెట్ తాలూకా నెగిటివిటీ అన్నది తగ్గుతుంది అని చెప్తారనమాట. ఇవి పుష్కర డిగ్రీసు, పుష్కర భాగ నవాంశలు. మీరు ఇప్పుడు చూస్తే ఫైరీ సైన్స్లో మనకి ఏరిస్ అంటే మేషం, సింహం, ధనుస్సు, ఈ మూడింటికి అంటే అగ్నితత్వ రాసులకి స్పెషల్ డిగ్రీస్ ఏంటి ఇచ్చారు? పుష్కర డిగ్రీస్ 20 డిగ్రీల నుంచి 23 డిగ్రీల 20 నిమిషాల వరకు, అంటే భరణి 3వ పాదం అన్నమాట. నెక్స్ట్ 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 డిగ్రీల 30 డిగ్రీలు. సో ఇవి ఎక్కడ పడతాయి? నవాంశలో. తులా లగ్నం లిబ్రాలో పడుతుంది, లగ్నం కాదు తులలో పడుతుంది, అలానే ధనుస్సులో పడుతుంది. సో ఈ డిగ్రీస్ని, D1లో ఉన్న డిగ్రీస్ని బట్టి మనకి నవాంశ కూడా, నవాంశలో అవి ఎక్కడ పడతాయి అన్నది అర్థమైపోతుంది. దీన్ని మనం బట్టి పెట్టచ్చు, లేదా అంటే ఇలా ఒక టేబుల్ని పక్కన పెట్టుకొని మనం చార్ట్స్ చూసేటప్పుడు మనకి వెంటనే ఇవన్నీ గుర్తురావు కాబట్టి అలా అయినా మనం చేసుకోవచ్చు. నేనైతే అలానే చూస్తాను. అయితే ఇన్ కేస్ గ్రహాలే కాకుండా లగ్నం కూడా, ఇప్పుడు ఇదే ఏరిస్లో, మేషరాశిలో 26 డిగ్రీలకి లగ్నం పడితే ఈ లగ్నం D9లో ధనుస్సు లగ్నం అవుతుంది. అండ్ దాన్ని పుష్కర భాగ డిగ్రీస్ స్పెషల్ డిగ్రీస్ కాబట్టి పుష్కర నవాంశ లగ్నం అవుతుంది అది. సో లగ్నం అనేది తనుభావం కాబట్టి మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే జూపిటర్ తాలూకా బ్లెస్సింగ్స్ ద్వారా, ఎందుకంటే నవాంశలో జూపిటర్ ధనుసు రాశికి గురువు అధిపతి కాబట్టి, ఇక్కడ మార్స్ అధిపతి. సో తెలివితేటలు ఉంటాయి, అలానే ఫిజికల్గా మంచి దృఢంగా కూడా ఉంటారు. ఇలా ప్రిడిక్షన్ ఇవ్వచ్చు అనమాట. దానికి నెక్స్ట్ భూతత్వ రాశులు. భూతత్వ రాశులు మనకి వృషభం, కన్య, మకరం. వీటికి 2 డిగ్రీస్ ఇచ్చారు. అంటే 2 స్పెషల్ అనమాట. పుష్కర డిగ్రీస్ 2 ఉంటాయి ప్రతి రాశికి. అయితే ఈ భూతత్వ రాశులకి 6 డిగ్రీల 40 నిమిషాల నుంచి 10 డిగ్రీల వరకు, 13 డిగ్రీల 26 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల వరకు ఇచ్చారనమాట. ఇవి మళ్ళీ నవాంశలో ఒక్కొక్కటి సాజిటేరియస్, లిబ్రా, ఇలా నవాంశలు పడుతూ ఉంటాయి. అవన్నీ పుష్కర నవాంశలు. అలానే వాయుతత్వ రాశులు. వాయుతత్వ రాశులు మనకున్నది మిథునం, తుల, కుంభం. వీటికి కూడా 2 స్పెషల్ డిగ్రీస్. ఆ వాయుతత్వ రాశులకు కూడా 16 డిగ్రీల 40 నిమిషాల నుంచి 20 డిగ్రీల వరకు, 23 డిగ్రీల నుంచి 23 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు ఈ స్పెషల్ డిగ్రీస్ అనమాట. మిథునం, తుల, కుంభం 3 వాయుతత్వ రాశుల్లోని సేమ్ డిగ్రీస్. ఈ 2 సేమ్ డిగ్రీసే పుష్కర భాగ డిగ్రీస్. మళ్ళీ అవి పుష్కర నవాంశలు. ఇవి స్పెషల్ పాయింట్స్, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. అలానే వాటరీ సైన్స్ కర్కాటకం, వృశ్చికం, మీనం, వీటికి కూడా 2 స్పెషల్ డిగ్రీస్ ఇచ్చారు. ఇవే మనకి మళ్ళీ వృశ్చికంలో అవే డిగ్రీస్ రిపీట్ అవుతాయి, మళ్ళీ మీనంలో కూడా సేమ్ డిగ్రీస్ రిపీట్ అవుతాయి. ఇవి పుష్కర నవాంశలు అనమాట. నవాంశలో వాటి ఆ డిగ్రీలో పడ్డ ప్లానెట్స్ కానీ, లగ్నం కానీ, వాటి స్థానం. అయితే ఈ స్పెషల్ డిగ్రీస్ అన్నవి
పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నెగిటివ్ ప్లానెట్స్ అక్కడ ప్లేస్మెంట్ వచ్చింది అంటే వాటి తాలూకా నెగిటివ్ ఎనర్జీ అన్నది తగ్గుతుంది. ఇవి మొత్తం 12 రాసులు. 12 రాసుల్లోని 2 పుష్కర భాగ డిగ్రీస్ స్పెషల్ డిగ్రీస్ ఇచ్చారు. పుష్కర డిగ్రీస్ మొత్తం 24. అయితే వీటిని నాటల్ చార్ట్లోని జన్మజాతకంలోని చూడడానికి వాడుతూ ఉంటారు, ముండేన్ ఆస్ట్రాలజీలోని వాడుతూ ఉంటారు, అలాగే ముహూర్త భాగంలో కూడా వాడుతూ ఉంటారు. ఈ పుష్కర భాగ నవాంశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది పుష్కర భాగ డిగ్రీస్. అంటే ఒక సింగిల్ డిగ్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది స్పెషల్, ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది. అవి చూద్దాం. సో ఇప్పుడు చూస్తే మేషంలో 21 డిగ్రీ పుష్కర భాగ డిగ్రీ స్పెషల్ పాయింట్ అన్నమాట. ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది లిబ్రా నవాంశలో మనకి తులలో పడుతుంది. అలానే 19 డిగ్రీలు లియో D1లో, అంటే లగ్న చాట్లో 19 డిగ్రీలు లియో అయితే ఇది నవాంశలో మనకి కన్యలో పడుతుంది. ఇది స్పెషల్ డిగ్రీస్ అన్నమాట, సింగిల్ డిగ్రీస్. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ డిగ్రీస్లో ప్లానెట్ కానీ లగ్నం కానీ పడితే ఇది స్పెషల్ అన్నమాట. తర్వాత 23 డిగ్రీస్ సాజిటేరియస్ ధనుస్సులో పడితే అది నవాంశలో తులలో పడుతుంది. ఇవి ఈ 3 వీనస్ నక్షత్రాలకి, అంటే వీనస్ నక్షత్రాలన్నీ ఫైరీ సైన్స్లోనే ఉంటాయి. సో ఫైరీ సైన్స్లో ఉన్న వీనస్ నక్షత్రాల్లో ఈ డిగ్రీస్ స్పెషల్ డిగ్రీస్ ఇచ్చారనమాట, పుష్కర భాగ డిగ్రీస్. తర్వాత వచ్చేది భూతత్వ రాశులు 14 డిగ్రీలు, 9 డిగ్రీలు, 14 డిగ్రీలు. మళ్ళీ వాటికి నవాంశ, వాటిలో కొన్ని వర్గోత్తమం కూడా అవుతాయి. అంటే D1లో సేమ్ రాశిలో ఉంటే D9లో కూడా సేమ్ రాశిలో ఉంటుందన్నమాట. తర్వాత వాయుతత్వ రాశులు 18 డిగ్రీలు మిథునంలోని, 24 డిగ్రీలు లిబ్రాలోని, 19 డిగ్రీలు యాక్వేరియస్లోని ఇచ్చారు. ఇవి మళ్ళీ నవాంశలో అవి స్పెషల్ డిగ్రీస్ అన్నమాట. మళ్ళీ శని నక్షత్రాలు వాటరీ సైన్స్ 3 శని నక్షత్రాలు ఉంటాయి. దాంట్లో పుష్యమి, అనురాధ, పూర్వభద్ర జూపిటర్ నక్షత్రం, ఉత్తరాభద్ర శని నక్షత్రం. సో 8 డిగ్రీలు, 11 డిగ్రీలు, 9 డిగ్రీలు పైసెస్లో ఇవి నవాంశలో మళ్ళీ వర్గోలో పడతాయి అన్నమాట. ఇవి స్పెషల్ డిగ్రీస్. ఇక్కడ కూడా మనం పాజిటివ్ రిజల్ట్స్ చూడొచ్చు. ఇవి పుష్కర భాగ డిగ్రీస్, పుష్కర నవాంశలు. అయితే వీటి రిజల్ట్స్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం వాటికి మనం చెప్పుకున్నట్టు కేంద్ర కోణాలు అయితే మనకి పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి, గ్రహం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తుంది. ఆయా భావాల్లో మనకి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇవే దుస్థానాలు అవి అయినప్పుడు కానీ, మాలిఫిక్ కంజంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, సిన్స్ అవి ప్రత్యేకమైన స్పెషల్ ఆస్పీషియస్ డిగ్రీస్లో ఉండడం వల్ల వాటి తాలూకా నెగిటివిటీ అన్నది తగ్గుతుంది. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.